అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ చందు. ఇక మార్నింగ్ న్యూస్ హెడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తక్షణమే ఇరాన్ను వీడండి, అమెరికా దాడుల అంచనాల నేపథ్యంలో విదేశాంగ శాఖ హెచ్చరిక. దొరికిన మార్గంలో వెనక్కి వచ్చేయాలని భారతీయులకు సూచన. అదేవిధంగా అత్యవసర సాయం కోసం హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసినట. ఇరాన్పై అమెరికా దాడులు చేసే ఆస్కారం ఉన్నదన్న అంచనాల నేపథ్యంలో అక్కడి భారతీయులను కేంద్ర విదేశాంగ శాఖ అప్రమత్తం చేసింది. అక్కడికి వెళ్ళిన విద్యార్థులు, టూరిస్టులు, బిజినెస్ మెన్లు దొరికిన మార్గంలో వెంటనే తిరిగి వచ్చేయాలని ఇరాన్లోని భారత ఎంబీసీ సూచించింది. అత్యవసర సాయం కోసం హెల్ప్ లైన్లను సైతం ఏర్పాటు చేసింది. ఇది మరి ఇరాన్కు పోయినటువంటి మన భారతీయులు ఎవరైతే ఉన్నారో తక్షణమే అక్కడ నుండి రిటర్ను దొరికిన మార్గాల ద్వారా ఏది దొరికితే అది ఎక్కేసి ఇంటికి వచ్చేసేయమని చెప్తా ఉన్నారు. లొంగుబాటుపై నేడు అధికారిక ప్రకటన. మావోయిస్టు పార్టీకి సంబంధించి తాజా పరిణామాలపై పోలీస్ శాఖ ప్రెస్ మీటు. దేవ్జీ మల్లా రాజిరెడ్డిని మీడియా ముందుకు తీసుకొచ్చే ఛాన్స్. మావోయిస్టు పార్టీ తాజా పరిణామాలపై డీజీపీ శివధర్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు మీడియా సమావేశం నిర్వహించనున్నట్టు పోలీస్ శాఖ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రెస్ మీట్లో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు దేవ్జీ మల్లా రాజిరెడ్డి లొంగుబాటుపై అధికారిక ప్రకటన చేయడంతో పాటు వారిని మీడియా ఎదుట తీసుకొచ్చే అవకాశం ఉంది అంటూ ఒకటి. ఇక టార్గెట్ బడే చొక్కారావు. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులో కుంబింగ్ జరుగుతూ ఉంది. కర్రెగుట్టలపై డేకన్ వేసేసి మొత్తం ఒక డ్రోన్లను పెట్టి కదలికలు ఎక్కడెక్కడ ఉన్నాయి. అదేవిధంగా టార్గెటే ఇప్పుడు ప్రస్తుతము వీళ్ళదైతే అయిపోయింది. బడే చొక్కారావును పట్టుకునే దిశగా బలగాలు కూంబింగ్ చేస్తూ ఉన్నాయంట తెలంగాణ సరిహద్దు ప్రాంతాలలో. ఇది మావోయిస్టులకు సంబంధించినటువంటి వార్త. అదేవిధంగా ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు, పెన్షన్లు ఇవ్వండి, 8 వారాల సమయం ఇస్తున్నాం. అభయహస్తం కింద దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందట. ఇక ఎన్నిసార్లు హైకోర్టు చెప్పినా కానీ ఈ ప్రభుత్వాలు వింటున్నాయా? ఇక కుప్పకూలిన ఎయిర్ అంబులెన్స్ రోగి సగా 6 దుర్మరణం. టేకా పైన కాసేపటికి అడవిలో క్రాష్. రాంచీ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా ఘటన. పాపం ఎయిర్ అంబులెన్స్ ఏదైతే ఉందో ఒక రోగిని హాస్పిటల్కి తరలించే క్రమంలో అది క్రాష్ అయిపోయి వాళ్ళతో పాటు ఆయన ఈ 6 కూడా చచ్చిపోయారట. ఆయనతో ఉన్నోళ్ళు. బాధాకరమైన విషయం ఇలాంటి ఘటనలు. బ్యాంకుల వల్ల బంగారం ధరలు పైకి. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకు భారీ కొనుగోళ్లు. పసిడి, సిల్వర్ దిగుమతులపై ఆందోళన అక్కర్లేదు, ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఆర్బీఐ పర్యవేక్షిస్తోంది. యుఎస్ టారిఫ్లపై స్పందించడంతో తొందరపాటే. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అంటారు. దేశంలో బంగారం ధరలు పెరగడానికి సెంట్రల్ బ్యాంకులు కారణమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేశాయని, దిగుమతుల కారణంగా బంగారం ధరలు పెరిగాయని ఆమె వెల్లడించారు. ఈ పరిస్థితులను ప్రభుత్వం ఆర్టీఐ పర్యవేక్షిస్తుందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పసిడి మన దేశంలో ఒక పెట్టుబడి సాధనంగా ఉందని, పండుగ సీజన్లో హెచ్చుతగ్గులు సాధారణమని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఇక బంగారం విషయంలో నిలకడగా లేని ధరలుగా కొనసాగే అవకాశం ఉంటుంది బంగారం. అందుకోసము పెట్టుబడిదారులకు ఇది ఒక పెట్టుబడి వ్యవస్థగా మారిపోయింది. అంతేగాని ఇక సామాన్య మధ్యతరగతి కుటుంబీకులు అయితే కొనే పరిస్థితి లేదు. ఉన్నది దాచిపెట్టుకొని నిమ్మలంగా జాగ్రత్తగా బీరోలో పెట్టుకొని ఉంటే మంచిది. ఎందుకంటే మెడలు వేసుకున్నా కానీ ఎవడో ఒకడు అత్యాత్యానికి పాల్పడుతూ ఉన్నాడు బంగారం కోసము. ఎస్ఐ బ్రదర్స్ ఖాయం స్టోరీ. మహిళను నమ్మించి 1,82,00,000 మోసం. 2 ఎస్ఐలు సహా వారి తండ్రిపై కేసు నమోదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగులో ఘటన వచ్చిందట. ఇక పోలీసు వాళ్ళే దొంగలుగా మారితే ఎట్లుంటుంది అనేది ఇది ఒక నిదర్శనము. ఉద్యోగులకు క్యాష్లెస్ హెల్త్ స్కీమ్. ప్రతి ఉద్యోగికి డిజిటల్ హెల్త్ కార్డు. ప్రమాదవశాత్తు మరణిస్తే 1.2 కోట్లు, సహజ మరణానికి 10 లక్షలు. వైద్య ఆరోగ్య శాఖలో కీలక మార్పులకు కమిటీ. మే 11 జనగణన హౌస్ లిస్టింగ్ సర్వే. కేబినెట్ వివరాలు మీడియాకు వెల్లడించిన మంత్రులు పొంగిలేటి, అడ్లూరి వాకిటి. ఎల్ఎన్టీ నుంచి మెట్రో సాధనానికి కేబినెట్ ఆమోదం చేసుకుందట. కేబినెట్ ఆమోదం తెలిపిందట ఎల్ఎన్టీ నుంచి మెట్రోను సాధనం చేసుకోవడానికి. ఇక ఈ రకంగా నిన్న ఏదైతే ఆ కేబినెట్ తర్వాత జరిగినటువంటి మీడియా సమావేశాలు, దాని ద్వారా వెల్లడించినటువంటి అంశాలు కొంతవరకు ఇవి. ఇక నెక్స్ట్ వచ్చేసి, నాకు సీఎం చాలా క్లోజ్, నేను ఎంత చెబితే అంత. ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ ఇన్ఛార్జి వీసీ తీరు. నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు, అనర్హులకు పదోన్నతులంటూ ఒక వార్త. ఇక సీఎం ఎంత క్లోజ్ అయినా కానీ ప్రజల కంటే ఎక్కువ క్లోజ్ ఏమి ఉండదు. ప్రజలు దాచుకుంటే ఏ సీఎం అయినా కానీ ఇంటికాడ కూర్చోబెడతారు. ఆ జాగ్రత్త. నువ్వేదో బిల్డప్ కొట్టడానికి పోతే నీకోటి అవుతుంది. మరి కమిషన్లు రావనే చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తలేరా? పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించి ఆదుకోండి.
మాజీ మంత్రి హరీష్ రావు అంటుండు, అయ్యా మీరు చేసిన సకాలంలో కూడా మీరు ఎవరోళ్ళకి ఇవ్వలేదు, ఎంతమంది చచ్చిపోయారు ఏందన్న విషయం మీకు కూడా తెలిసి ఉంటుంది, కానీ ఇప్పుడు సమయాన్ని బట్టి మీరు మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇది దీనికి సంబంధించింది. కూతురిపై తల్లి ప్రియుడి లైంగిక దాడి, ప్లాన్ ప్రకారం నిద్ర మాత్రలు ఇచ్చిన తల్లి చెన్నైలో వెలుగులోకి ఘటన, వివాహేతర సంబంధం తప్పని చెప్పడమే కారణమైంది. ఆ బుజ్జి ఎవరైతే ఊరో ఆ పాప తల్లికి చెప్పింది, అమ్మ నువ్వు ఇట్లా చేసుడు కరెక్ట్ కాదు అని అంటే, బిడ్డ నువ్వు నన్ను ఇట్లా అంటావా అని చెప్పేసి ఆమె ఎవరితోటైతే అగ్రహ సంబంధం పెట్టుకుందో వాన్నే వాళ్ళ బిడ్డ మీదకి కూడా నిద్రమాత్రలు ఇచ్చి అఘాయిత్యం చేయించినటువంటి కార్యక్రమం వెలుగులోకి వచ్చింది. చాలా బాధాకరమైనటువంటి విషయము. 20న రాష్ట్ర బడ్జెట్, 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నిక ప్రస్తావన, తర్వాత చూద్దామన్న సీఎం. ఓకే, నిన్న గగ్గోలు పెట్టినటువంటి ఇక వచ్చేసింది కేబినెట్ ఆమోదంలో ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని చెప్పేసిన వాళ్ళంతా ఆఖరికి బొక్కబోర్ల పడ్డట్టు అయింది. 20న రాష్ట్ర బడ్జెట్, ఇక 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు. అంటే ఇది ఏడు దాకా వచ్చింది, వచ్చే నెలకు వచ్చింది అసలు ముచ్చట ఇది. ఇక డ్రగ్ డాన్ ఎల్ మోన్సో హతం, మెక్సికో మిలిటరీ ప్రత్యేక ఆపరేషన్, అత్యంత పవర్ఫుల్ సిజేఎన్జీ కార్టెల్ లీడర్ అమెరికా ఇంటెలిజెన్స్ సాయంతో మట్టుబెట్టిన మెక్సికో ఆర్మీ. ఈడైతే చాలా పెద్ద లీడర్ ఆడ. పెద్ద లీడర్ అంటే ఎన్నడో కాదయ్యా, డ్రగ్స్ విషయంలో తోపు తురుం అనేటోడిని ఆయనతో మట్టు పెట్టేసిరు. ఇక ఈయన మట్టు పెట్టినందుకు ఈయనకి సోటామోటా ఉండరు కదా బానిసలు, వాళ్ళు వీళ్ళు నిన్న రోడ్ల మీదకి వచ్చి లొల్లి పెట్టిరట, గాయకత్తర చేసిరు జరిసేపు. ఆ రకంగా అది అయిపోయింది. ఉగ్రవాదంపై పోరుకు ప్రహార్, కొత్త పాలసీ తీసుకొచ్చిన కేంద్రం, కీలక రంగాల రక్షణపై ప్రత్యేక దృష్టి, సీమాంతర టెర్రరిజం, టెక్నాలజీ దాడులను తిప్పికొట్టే వ్యూహము అంటూ ఒక వార్త. ఉగ్రవాదంపై పోరుకు సిద్ధమవుతున్నటువంటి భారత్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అన్ని దేశాలు ఎవరి మీద అయితే వాళ్ళు యుద్ధాలు ప్రకటిస్తారో వాళ్ళను తిరిగి ఎదుర్కోవడానికి చేస్తున్నటువంటి సాహసాలు. నవయుగ ఆప్కాన్స్పై క్రిమినల్ చర్యలు ఆలోచనలో రాష్ట్ర సర్కారు, సుందిల్లా అన్నారం బ్యారేజీలకు మరమ్మతులు చేయాలంటూ ఇప్పటికే నోటీసులు. తొలిసారి స్పందించకుంటే పలుమార్లు నోటీసులు ఇచ్చిన ప్రభుత్వం, ఇప్పటికీ రియాక్ట్ కాని కంపెనీలు, రిప్లై కోసం ఎదురు చూస్తున్న సర్కారు బ్లాక్ లిస్టులో పెట్టాలని నిర్ణయము. ఇక ఏదైతే సుందిల్లా బ్యారేజీ ఇది ఉందో, కూలడము ఈ పలగడము ఇదంతా ఏదైతే ఉందో, అది కట్టినోడు ఓడైతే ఉన్నాడో, ఏ కంపెనీడు పైసలు తీసుకొని కట్టిండో వాందే ఇది బాధ్యత అని చెప్పేసి సర్కారు ఎదురు చూస్తూ ఉన్నది. నోటీసులు ఇస్తే కూడా వాడు ఇంకా రిప్లై ఇస్తలేడట. మరి ఏం చేస్తావు ఆయన లాస్ట్కు? దానికి అంతా బాధ్యతలు ఎవరు? అటు కేసీఆర్ వహించాలి, ఆ కంపెనీడు వహించాలి. అందులో భాగంగా ఇప్పుడు సర్కార్ దగ్గర పైసలు లేవు కాబట్టి దాన్ని చూస్తూ కూర్చున్నది అంతే. మేమైతే చేపియం, మీరే చేపియాలని ఆలోచన ఉందట. ఇక నెక్స్ట్ ఐడిఎఫ్సిలో 590 కోట్లు మోసం, ఉద్యోగులదే హస్తం, హర్యానా సర్కార్ బ్యాంకు ఖాతా బదిలీ టైంలో వెలుగులోకి ఫ్రాడ్, బాధ్యులపై క్రిమినల్ చర్యలు, సీఈఓ. ఇది వ్యవస్థాగత మోసం కాదు అంటుంది ఆర్బీఐ. ఏదైనా బ్యాంకులో పనిచేసేటోడు ఈ ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేదు అన్నప్పుడు ఇక లాస్ట్కు చివరికి దొరికినటువంటి ఈ మోసము 590 కోట్ల మోసం జరిగిందట. 3 రోజుల్లో నివేదిక ఇవ్వండి. కుమ్మెర చిన్నారి మృతి ఘటనపై తెలంగాణ బీసీ కమిషన్ సీరియస్, నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ ఎండోమెంట్ కమిషనర్కు ఆదేశాలు, బాధ్యులపై చర్యలు తీసుకోండి. డీజీపీకి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వినతి పత్రం ఇచ్చిరట. ఏదైతే ఈ కుమ్మెరమలన జాతర ఏదైతే ఉందో ఆ జాతరలో జరిగినటువంటి పాపం ఈ 2 నెలల పసికందు చిన్న పాప మృతి, దానికి కారణమైన వాళ్ళని 100% శిక్షించాలి. ఇక అక్కడోనికి ఇవే అవకాశాలు దొరుకుతూ ఉంటాయి. అందుకోసము ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టి తొందరగా ఎవడైతే దీనికి కారణమై ఉండో వాళ్ళను జైలు వేసి కటకటాల్లోకి నెడితే ఆ కుటుంబీకులకు న్యాయం చేస్తే మంచిది. అంతేగాని మీరు చోటామోటా లీడర్ల వాళ్ళందరికీ సంధించిన వాళ్ళు అవుతారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వము దీన్ని పరిగణలోకి తీసుకొని ప్రత్యేక దృష్టి పెట్టి అడవడు రెడ్డి అట మరి ఇప్పుడు ఉన్న రెడ్లందరికీ దాని మీదకి వచ్చేటట్టు ఉంది. జాగ్రత్తగా రేవంత్ రెడ్డి గారు ఇది మీ మనసులో పెట్టుకొని, ఎందుకంటే నేను రేవంత్ మాదిగా, రేవంత్ ఉద్దీన్, రేవంత్ యాదవ్ అని చెప్తావు కదా, ఇక మరి పుసుకున్న ఊసిపోతుంది చూడు, అసలు ముచ్చట ఊసిపోతుంది, తోకూసిపోతుంది రెడ్డిది. అందుకోసం జాగ్రత్తగా అది మీ రెడ్డి లేనట, నువ్వని అంటలేను, ఆడు ఉంటాడు. అసంటోడిని మనం ఏం చేస్తాం అంటే నీకున్నటువంటి అధికారాలతోటి నీకున్నటువంటి దాంతో ఇట్లా ఏదరాలు వచ్చా అని వాడిని కటకాలలో పంపితే ఆ న్యాయపరంగా ఏం జరిగిందనేది కూడా వివరిస్తే
మంచి కార్యక్రమం అని హర్షిస్తారు. ఇందులో ఇది మొత్తానికి మార్నింగ్ న్యూస్లో వచ్చినటువంటి హెడ్లైన్స్. మీరు తెలుగు స్పష్టంగా చదవగలుగుతారా? తెలంగాణ యాస మీద మంచి పట్టు ఉందా? అయితే మీకోసం క్యూ న్యూస్ ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఇది ప్రత్యేకంగా విద్యార్థులు, గృహిణులు, వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే మీరు ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు. మీ వాయిస్తోనే ఇంట్లో ఉంటూనే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వర్క్ ఫ్రమ్ హోమ్కి ఇప్పుడే సంప్రదించండి. మా నెంబర్లు 8688926084, 8143001981.